వరల్డ్ సైట్ డే సందర్భంగా కొన్ని విషయాలు కళ్ళు గురించి తెలుసుకుందాం. సో కళ్ళు అనేవి కేవలం దే ఆర్ నాట్ జస్ట్ ఆర్గన్స్ ఆఫ్ సైట్, ఇట్ ఈస్ అ విండో టు లైఫ్. సో కళ్ళు మనకి జస్ట్ లైట్ పాస్ చేసి లైట్ని క్యాప్చర్ చేసే ఆర్గన్సే కాకుండా మనము ఎవ్రీ మూమెంట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద స్మైల్స్ దట్ వీ సీ అండ్ ఆల్ ద కలర్స్ దట్ వీ చెరిష్, ఇవన్నీ కూడా మనకి ఇట్ స్టార్ట్స్ విత్ విజన్. మనకి చూపు మంచిగా ఉంటే మన లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. ద హెల్త్ ఆఫ్ ది ఐస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము ప్రివెంటివ్గా ఏమేమి చేస్తామో కళ్ళతో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ. ఇప్పటికీ కూడా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే మన స్పెక్టికల్ పవర్ కరెక్ట్ చేసుకోకపోవడము, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్. అంటే చూపు కనపడకుండా ఉండడం, ఏ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, దీస్ ఆర్ ద టూ మెయిన్ రీజన్స్. సో ఇప్పుడు క్యాట్రాక్ట్స్ మనము ఏంటి అని తెలుసుకోవడానికి, క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే మన స్పెక్టికల్ లెన్స్లో ఈ లెన్స్ ఉంటుందో, కన్ను లోపల ఒక న్యాచురల్ లెన్స్ ఉంటుంది. సో ఈ లెన్స్ మనకి చాలా ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఈ క్లారిటీ మెయింటైన్ అవ్వటం వలన ఆ న్యాచురల్ లెన్స్లో లోపల మనకి లైట్ రెటినా అనే స్క్రీన్ మీద సరిగ్గా పడేటట్టు చేస్తుంది ఈ లెన్స్. ఎప్పుడైతే లెన్స్ క్లారిటీ నెమ్మదిగా ఏజ్ ప్రకారంగా అది క్లారిటీ తగ్గుతుందో దాన్నే క్యాట్రాక్ట్ ఫామ్ అవడం అంటాం. అంటే ఒపేక్గా అవుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉండేదల్లా ఒపేక్గా అవుతుంది. సో క్యాట్రాక్ట్ ఒక 40 years ఏజ్ తర్వాత రావడం మొదలు పెట్టవచ్చు. మోస్ట్ కామన్లీ ఏజ్ గ్రూప్ 50 years నుంచి 80 years వరకు క్యాట్రాక్ట్ రావడం అవుతుంది. క్యాట్రాక్ట్ అనేది మనకి డయాబెటీస్ మోస్ట్ కామన్ డిసీజ్ అవ్వడం వలన క్యాట్రాక్ట్స్ తొందరగా ఫామ్ అవ్వడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో మన స్క్రీన్ టైం పెరగడం, సిస్టమిక్ ఇల్నెసెస్ పెరగడం, ఇవన్నీ కూడా క్యాట్రాక్ట్ తొందరగా రావడానికి కారణమవుతున్నాయి. సో క్యాట్రాక్ట్ సర్జరీ మనము చేయాల్సిన అవసరం చాలాసార్లు వస్తుంది. సో విజన్ మనకి ఓవర్ నైట్ తగ్గట్లా, చాలా కాలక్రమేణా అంటే నెమ్మదిగా తగ్గుతా పోతుంది. సో దీన్ని మనము ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడం, లైఫ్ స్టైల్ మంచిగా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో క్యాట్రాక్ట్ మనకి వచ్చిన తర్వాత జరిగే మార్పులు ఏమిటి అంటే, మనము నడిచేటప్పుడు మన చూపులో మార్పులు ఏమేమిటి వస్తాయి అంటే, కాంట్రాస్ట్ సెన్స్ మారుతుంది. అంటే ఏంటి, ఒక డిమ్ లైట్కి బ్రైట్ లైట్కి మనకి ఎలా అయితే వ్యత్యాసం తెలుస్తుందో, అలాంటి చిన్న చిన్న ప్రిసిషన్స్ ఈ క్యాట్రాక్ట్ రావడం వలన మారిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే, మనం నడిచేటప్పుడు పెద్దవాళ్ళు స్పెషలీ సడన్గా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో క్యాట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత 2 కళ్ళకి ఒకే స్టేజ్లో క్యాట్రాక్ట్ ఉంటే వాళ్ళు ఒక కన్నుకి 2 కన్నుకి చూపులో వ్యత్యాసం తెలియదు. సో అందువల్ల ఏమిటి, క్యాట్రాక్ట్ బాగా ముదిరిపోయేదాకా మనకి తెలుసుకోలేమన్నమాట. సో క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తానికి ఇదివరకు మనము ఇక్కడ కన్ను చుట్టూతా ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం ఎనస్థీషియా రావడానికి, అంటే మత్తు ఇవ్వడానికి. ఇప్పుడు అది కూడా లేకుండా మనము డ్రాప్స్తోనే అండ్ కంట్లోనే మన సర్జరీ చేసేటప్పుడే అనెస్థెటిక్ డ్రాప్స్ వేసేస్తామన్నమాట. సో దట్ ఈ ఇంజెక్షన్ ఇవ్వకుండా మనం చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ టాపికల్ అనెస్థీషియా. సో అది ఇవ్వడం వలన ఏమవుతుంది, మనము ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఎవరైనా వాడుతున్నారు అనుకోండి, సమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన అవి ఆపక్కర్ లేకుండా ఇది చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టాపికల్ అనెస్థీషియా అండ్ పెయిన్లెస్ క్యాట్రాక్ట్ సర్జరీ. సో ఇవంతా మనము టెక్నాలజీ యూజ్ చేసుకుని మనము బాగా ముదిరిపోయేదాకా ఆగకుండా ముందే మనము ఎర్లీ స్టేజెస్లో, అంటే మరీ ఎర్లీ స్టేజెస్లో కాకపోయినా అడిక్వేట్ గ్రేడ్ ఆఫ్ ద క్యాట్రాక్ట్ మనము క్యాచ్ చేయగలిగి ఆ స్టేజ్లో మనము తొందరగా క్యాట్రాక్ట్ సర్జరీ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ మెనీ థింగ్స్. అంటే మనము ఇలా సడన్గా స్లిప్ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్ అవ్వి అవంతా మళ్ళీ ఇబ్బంది పడకుండా, మెట్లెక్కి దిగేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకుండా,
అలాగే బయట వాక్కి వెళ్ళినప్పుడు మనకి చూపులో ఇబ్బంది లేకుండా ఇవన్నీ మనం ఈజీగా చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ అ క్యాట్రాక్ట్ సర్జరీ డన్ అట్ ద రైట్ టైం. అంటే కరెక్ట్ స్టేజ్లో దాన్ని మనము క్యాట్రాక్ట్ సర్జరీ చేయగలిగి లెన్స్ మంచిది ఇంప్లాంట్ చేయగలిగితే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రివర్ట్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. సో అందుకని ఈ మధ్య మనము ప్రివెంటివ్గా హెల్త్ ప్యాకేజెస్ ఆల్ జనరల్ బాడీ స్క్రీనింగ్ ప్రాసెసెస్లో ఐ చెకప్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో మన హాస్పిటల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ ప్యాకేజెస్ వేర్ ఇన్ వి ఇంక్లూడ్ ఇన్ ఎవ్రీ హెల్త్ ప్యాకేజ్ వి ఇంక్లూడ్ ఐ చెకప్. సో ఈ ఐ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎర్లీ చేంజెస్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈజీగా కనుక్కోవడం అవుతుంది. సో క్యాట్రాక్ట్ ఉంది అని అన్నప్పుడు ఏ స్టేజ్లో ఎలాంటి క్యాట్రాక్ట్కి ఏ స్టేజ్లో మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో క్యాట్రాక్ట్ సర్జరీ ఇదివరకు నేను 25 years బ్యాక్ క్యాట్రాక్ట్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ యూస్ టు బీ ఒక పెద్ద కట్టిచ్చి దాన్ని సూచర్ చేసేవాళ్ళు మా కట్టుని. క్యాట్రాక్ట్ లోపల ఒక స్పూన్ లాంటిది పెట్టి దాన్ని బయటకు లాగి క్యాట్రాక్ట్ని అప్పుడు సూచర్ చేసేవాళ్ళు. సో అందుకని చాలా ఎక్కువ రోజులు పట్టేది అది హీల్ అవ్వడానికి. మనకి నొప్పి చాలా ఎక్కువ వచ్చేది, వాపు ఎక్కువ వచ్చేది. ఇదంతా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి చాలా పెద్ద ప్లానింగ్ చేయాల్సి వచ్చేది. సో మనము ఇప్పుడు చేసే క్యాట్రాక్ట్ సర్జరీ టెక్నాలజీ ఎంత మారిందంటే ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ అ బిగ్ లార్జ్ ఇన్సిషన్, లార్జ్ కట్, ఇట్ హెస్ కమ్ టు అ మైక్రో ఇన్సిషన్. మైక్రో ఇన్సిషన్కి యాక్చువల్గా మీరు నంబర్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ 1.8 millimeters ఇన్సిషన్. జస్ట్ ఇమాజిన్ హౌ స్మాల్ 1.8 millimeter అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ మైక్రో ఇన్సిషన్ అనమాట. సో ఆ మైక్రో ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ స్టార్ట్ వచ్చిన దగ్గర నుంచి వాట్ వీ డిడ్, ఆ చిన్న ఇన్సిషన్లోంచి వీఆర్ సెండింగ్ దట్ ఫేకో ఎమల్సిఫికేషన్ ప్రోబ్. అంటే ఏంటి, సౌండ్ వేవ్స్తో దాన్ని క్యాట్రాక్ట్ని చిన్న చిన్న పీసెస్గా చేసి అక్కడికక్కడ సక్ చేస్తున్నాం. సో దట్ మనం పెద్ద ఇన్సిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత లెట్స్ సే మనం ఏదైతే లెన్స్ ఇంప్లాంట్ చేస్తున్నామో ఆ ఇంప్లాంట్ చేసే లెన్స్ పెద్దగా ఉందనుకోండి, దాన్ని మళ్ళీ కట్ పెద్ద చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటైంది, ద టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్ సో మచ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ లెన్సెస్ విచ్ ఆర్ ఫోల్డబుల్. అంటే ఒక పొట్లంలాగా చుట్టి ఆ 1.8 millimeter ఇన్సిషన్లోంచి లోపలికి తోసి ఆఫ్టర్ ఇట్ గోస్ ఇన్సైడ్ ఇట్ గెట్స్ అన్ఫోల్డెడ్. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ. నేను ఒక్కొక్కసారి లెన్స్ ఇంప్లాంట్ చేస్తున్నప్పుడు ఐ వండర్ అట్ ద బ్యూటిఫుల్ డిస్కవరీస్. అంటే ఎంత క్లారిటీ ఆఫ్ విజన్ రావడానికి కొత్త కొత్త ఇంప్లాంట్స్, ఆ టెక్నాలజీ ఎంత మారింది అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ. సో క్యాట్రాక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ వి ఇంప్లాంట్ దోస్ లెన్స్, ఆ లెన్స్ మనము టైప్ ఆఫ్ లెన్సెస్ని బట్టి, అంటే అది ఓన్లీ డిస్టెన్స్ విజన్కి పనికొస్తుందా, డిస్టెన్స్, ఇంటర్మీడియట్ అండ్ నియర్ విజన్కి పనికొస్తుందా, ఈ టెక్నాలజీ పెరగడం వలన ఏమైంది, వీఆర్ బికమింగ్ స్పెక్టికల్ ఫ్రీ. అంటే స్పెక్టికల్స్ అసలు అవసరం లేకుండా చేసేస్తున్నాం. సో దట్స్ అ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్. అంటే స్పెక్టికల్ పెట్టుకొని తీసి మళ్ళీ స్పెక్టికల్ ఉందా లేదా అని చూసుకోవడం ఇవన్నీ అవసరం లేకుండా ఇది ఎలా టెక్నాలజీ డెవలప్ చేశారు. దేర్ ఆన్ ద ఇంప్లాంట్ దేర్ ఆర్ మల్టిపుల్ రింగ్స్ అన్నమాట. సో ఈ రింగ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. కొన్ని రింగ్స్ డిస్టెన్స్కి అకామిడేట్ చేస్తే, కొన్ని ఇంటర్మీడియట్ డిస్టెన్స్కి, కొన్ని నియర్ విజన్కి. సో ఈ 3 డిస్టెన్సెస్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ ఉంటుంది. అంటే ఇలా దూరం నుంచి చూసి మధ్యలోకి చూసేటప్పటికి ఇలా ఇమేజ్ జంప్ అయిందనుకోండి, అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అండ్ ఐ స్ట్రెయిన్కి కారణం అవుతుంది. అట్లా కాకుండా ద ట్రాన్సిషన్ ఇస్ బ్యూటిఫుల్లీ డన్. అంటే దెర్ ఇస్ నో జంప్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇమేజ్. సో అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన లెన్సెస్ అండ్ డిఫరెంట్ ఈ మల్టీఫోకల్స్లో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్. మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ విజన్ అంటాం, అంటే బేసికలీ ఈ ఇంటర్మీడియట్ విజన్
ఎక్కువ వాడాల్సి వస్తుంది. స్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ల్యాప్టాప్ పెట్టే డిస్టెన్స్కి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు విజన్ని. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళకి దే వాంట్ ఇంటర్మీడియట్ డిస్టెన్స్, దే వాంట్ డిస్టెన్స్ విజన్ విత్ మోర్ ప్రెసిషన్. సో ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ టెక్నాలజీతో ఈ లెన్స్ ఇంప్లాంట్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. సో ఈ మల్టీఫోకల్ లెన్సెస్ అంటే ఆల్కాన్ లెన్సెస్లో పానాప్టిక్స్ అని ఉంటుంది ఒక లెన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్. మా మదర్కి నేను చేసినప్పుడు ఐ ఇంప్లాంటెడ్ దోస్ లెన్సెస్. సో ఈచ్ రింగ్కి ఆ ప్రెసిషన్ ఆఫ్ విజన్ ఎంత బాగా వస్తుందంటే ఇట్ ఈస్ అమేజింగ్ ప్రెడిక్టబిలిటీ. అంటే దానికి దే యాడెడ్ వన్ మోర్ టెక్నాలజీ. ఏంటంటే ఈ లెన్స్ పవర్ క్యాలిక్యులేట్ చేయటానికి వీ యూస్ టు యూజ్ ఒక డిఫరెంట్ మెషిన్స్ అన్నమాట. అంటే కన్ను లెంత్ ఎంత ఉంది అండ్ డెప్త్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది ఐ ఏంటి, కర్వేచర్ ఆఫ్ ది ఐ ఏంటి, ఇవన్నిటిని క్యాప్చర్ చేసి బయోమెట్రీ అని ఒక లెన్స్ పవర్ క్యాలిక్యులేషన్కి మెషిన్ యూజ్ చేసేవాళ్ళు. ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ మాన్యువల్ cataract surgery to whatever is the advancement in laser assisted cataract surgery to ఇప్పుడు AI assisted cataract surgery అంటే robotic surgeries అన్నమాట. అంటే ఏంటి, the precision of this biometric calculation ఎంత అడ్వాన్స్ అయిందంటే ఎక్స్ట్రీమ్ డెసిమల్ డాట్ డెసిమల్ దాకా they are able to calculate the lens power. దాన్ని ఆర్గోస్ అంటాం అన్నమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్. ఆల్కాన్ వాళ్ళు దే హ్యావ్ evolved a beautiful next generation of biometer. It is called swept source OCT technology, which uses AI intelligence and artificial intelligence to improve the predictability of these IOL, the intraocular lenses power calculation ki. అది అయిన తర్వాత ఆఫ్టర్ వీ క్యాప్చర్ ఆల్ దోస్ మెజర్మెంట్స్, ఇప్పుడు మాన్యువల్గా మళ్ళీ మనము ఇఫ్ వీ హ్యావ్ టు డూ ఆల్ ద ఇన్సిషన్స్ ఆన్ ది ఐ, అప్పుడు ఏమవుతుంది, దట్ అగైన్ కాజెస్ హ్యూమన్ ఎర్రర్స్. సో అలా లేకుండా దిస్ ఆర్గోస్ ఈస్ గెటింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఆపరేటింగ్ మైక్రోస్కోప్. అంటే మైక్రోస్కోప్ మనము చూస్తున్నప్పుడు ఆర్గోస్ నుంచి వచ్చిన క్యాల్కులేషన్స్ అన్నీ మైక్రోస్కోప్లోంచి ఇట్ గెట్స్ ఓవర్లేడ్ ఆన్ టు ది ఐ. అంటే కన్ను మీద ఆ మెజర్మెంట్స్ అన్నీ ఆపరేట్ చేసే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో సచ్ ఎ బ్యూటిఫుల్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ వైల్ డూయింగ్ సర్జరీ. అంటే ఈ ఏదైతే ఫేకో ఎమల్సిఫికేషన్ చేయడానికి ఆ మెషిన్ సెంచూరియన్ అంటాం, ఆ మెషిన్ పేరు. ఆ మెషిన్కి ఆ క్యాల్కులేషన్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోయి and it is again displayed on the operating microscope. Such a beautiful integration of the whole thing anamata. So that causes, ante nenu ee madhyana chesta unte how the vision is getting upgraded. అంటే ఇదివరకు మేము ఏమైతే ఈ ఆర్గోస్ అసిస్టెడ్ AI అసిస్టెడ్ టెక్నాలజీ యూజ్ చేయకముందు వాట్ వీ యూస్ టు డూ, ఏదైతే ఈ ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంట్స్ ఉన్నాయో దానికి టోరిక్ లెన్స్ అని ఉంటుంది. ఆస్టిగ్మాటిజం అంటే సిలిండర్ లెన్స్ కూడా దానిలోనే ఇన్కార్పొరేట్ అవుతుంది. సో ఆ లెన్స్ మెజర్మెంట్స్ ఇక్కడ ఐ మీద మార్కింగ్ చేయాల్సి వచ్చేది మాన్యువల్గా. సో దాన్ని ఎగ్జాక్ట్గా మనం పెట్టేటప్పుడు ఒక 2-3 degrees ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా we are able to arrive at a very precise placement of the lens inside the eye. దానివల్ల ఏమవుతుంది, పోస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అబ్సల్యూట్గా we need not put any spectacle అన్నమాట. సో that is a beautiful what do you call cutting edge technology that is developed. So all in all, అంటే బేసికలీ వెన్ వీ హ్యావ్ టెక్నాలజీ మనం యూస్ చేస్తుండగా వచ్చే అద్భుతమైన రిజల్ట్స్, పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్కమ్. ఎందుకంటే
విజన్ రావడం అనేది ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ గెటింగ్ బ్యాక్ టు లైఫ్ అనమాట. అంటే మధ్యలో చిన్నప్పుడు మనకి ఎంత బాగా విజన్ ఉండేదో అది మళ్ళీ ఓల్డ్ ఏజ్లో కూడా కంటిన్యూ చేయటము అనేది ఇట్ ఈస్ అ బూన్ టు లైఫ్. ఎందుకంటే పెద్దవాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే ఇప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఎంత బాగా వాళ్ళని చూసుకున్నా చూపు లేనప్పుడు ప్రతి చిన్న విషయానికి ఒక బాత్రూమ్కి వెళ్ళడమో లేకపోతే మనకి చిన్న చిన్న విషయాలకి అంటే భోజనం చేయడానికో లేకపోతే జస్ట్ అలా నడవడానికో ఒక వాక్కి వెళ్ళి రావడానికో ఎవరన్నా అసిస్టెంట్స్ తీసుకెళ్ళాలి అని అంటే చేయించుకునే వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకనంటే బికాస్ ఇట్ ఈస్ డిపెండెన్సీ ఆన్ లైఫ్ ఫర్ ఎవ్రీథింగ్. పక్కన వాళ్ళ మీద చేయాలంటే ఇట్ ఈస్ సచ్ అ బిగ్ పనిష్మెంట్. సో గెటింగ్ అ గుడ్ విజన్ అండ్ లీడింగ్ లైఫ్ విత్ ఆనర్ అండ్ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్ మనము అనుభవిస్తే దట్ ఈస్ వాట్ all of us are striving towards that. So my team mottamu we are here to achieve this, and ma vallandaru they are the beauty about my team and hospital is it is not just medical treatment. We also believe in giving you that personal touch and showing our concern in a very human way. So basically adi ఎప్పుడైతే మనము ఆ హ్యూమన్నెస్ తెస్తామో విత్ all the new advances in technology, that is where we lead a beautiful life, and we give the society a holistic approach to eye care. So it's web source OCT technology. So this is called Argos machine. So we take multiple cuts of the eye. A cuts lopala there is lot of precision in capturing the curvatures and the length of the eye. That is how we'll calculate the IOL power and lens power. ఈ డ్రాప్స్ తో మట్టిస్తున్నాను. ఇది ఆర్గోస్ మెషిన్ నుంచి ఇంటిగ్రేట్ అయ్యే స్క్రీన్ ఇది. సో దిస్ ఇస్ ద ఏఐ అసిస్టెడ్ టూల్. ఇక్కడి నుంచి మైక్రోస్కోప్కి ఇంటిగ్రేట్ అవుతుంది. సో మైక్రోస్కోప్లో ఇంటిగ్రేట్ అయింది. ఇది నేను ఐపీస్లో నుంచి చూసే హెడ్ అనమాట. దాని నుంచి పేషెంట్ కన్ను మీద డిస్ప్లే అవుతుంది. అదే కాకుండా అక్కడ ఏదైతే స్క్రీన్ మీద వచ్చిందో ఇది లేజర్ మెషిన్. ఆ లేజర్ మెషిన్ మీద కూడా ఇంటిగ్రేట్ అవుతాయి రీడింగ్స్. సో దట్ మనకి కంటిన్యూస్గా ఈ ఇంటిగ్రేషన్ వలన యాక్యురసీ పెరుగుతుంది. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్.